ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 38% పోలింగ్ నమోదైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్నింగ్ నుంచే పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు ఓటర్లు. పోలింగ్ స్టేషన్లో ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పాలేరు పోలింగ్ పీస్ఫుల్ గా జరుగుతుందన్నారు ఖమ్మం జాయింట్ కలెక్టర్. అన్ని కేంద్రాల్లో సెంటర్ ఫోర్సెస్ తో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రింటర్ యూజ్ చేయడంలో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. సాయంత్రం వరకు 90% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. We have made all arrangements for the polling to happen peacefully. So మేము పొద్దున ఒక 5:30 నుంచి ఇక్కడ కంట్రోల్ రూమ్ లో నుండి మానిటర్ చేస్తున్నాము. మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ వెబ్ కాస్టింగ్ లో మాకు అన్ని కనపడుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ ద పోల్ ఇస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. ప్రతి పోలింగ్ స్టేషన్ లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పెట్టాము. అది కాకుండా స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, వీడియోగ్రాఫర్స్ ఉన్నారు, మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. ఈ మూడు కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ లో యూజువల్ గా ఉండవు. బట్ ఈసారి 243 పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఇటువంటి చర్యలు మేము తీసుకున్నాం కాబట్టి నో అన్టువర్డ్ ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ సో ఫార్. ఐ ట్రూలీ హోప్ సో, ఎందుకంటే ఫస్ట్ టైం ఇది మాకు ఒక పెద్ద ఛాలెంజ్ దట్ వీవీప్యాట్స్ ఈ ప్రింటర్ అనేది ఫస్ట్ టైం గా అన్ని పోలింగ్ స్టేషన్స్ లో తెలంగాణ స్టేట్ లో ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాము ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో. సో అందుకోసం ఓటర్ అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేశాము. అండ్ 90% పీపుల్ ఆర్ వెరీ అవేర్ హియర్. ఇక్కడ వాళ్ళే యాక్చువల్ గా ముందుకొచ్చి ఓట్ చేస్తున్నారు. లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఇట్ విల్ ఎక్సీడ్ 90%. ఇప్పుడు దాకా 30% అయి ఉన్నాయి. సో వీఆర్ కీపింగ్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. 6 o'clock లోపల 90% దాటవచ్చు అని హోప్ చేస్తున్నాం. పాలేరు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు డీఐజీ మల్లారెడ్డి. 80 సమస్యాత్మక గ్రామాల్లో పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 10 మంది చొప్పున భద్రతా సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి సమస్య రాలేదని, పోలింగ్ పీస్ఫుల్ గా జరుగుతుందన్నారు. ఈరోజు పాలేరు ఉప ఎన్నిక చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి. సో భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 6 కంపెనీలు పారామిలిటరీ ఫోర్సెస్, అలాగే స్టేట్ రిజర్వ్ ఫోర్సెస్ కూడా ఉపయోగించడం. దాదాపు 80 సమస్యాత్మక గ్రామాలలో ఈ సిఆర్పీఎఫ్ బలగాలను పెట్టడం జరిగింది. అదే కాకుండా కూడా ప్రతి స్టాటిక్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం దాదాపుగా 10 నుంచి 15 మంది పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్. సో పోలీస్ బందోబస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా కుదరలేదు. సో ప్రతి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఉంది. అలాగే కొంత సమస్యాత్మకంగా గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఇంకా మరి ఎక్కువగా బందోబస్తు పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం కానీ మాకు ఎక్కడ రిపోర్టు కాలేదు.